వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇక ఈ ఉడతకి బాగా అలవాటు అయిపోయిందండి. రోజు ఏదో ఒకటి పెడుతూ ఉంటాను, వచ్చి తింటూ ఉంటుంది. చూడండి ఎంత బాగా చేతులతో పట్టుకొని ఎంత బాగా తింటూ ఉందో బుజ్జి చేతులతో. ఇక ఈరోజు మధ్యాహ్నానికి సంగటి చేసుకుందామని చెప్పి ఒక గంట ముందే నానబెట్టేశానండి. ఇది రేషన్ బియ్యము. ఒక గ్లాసుకి 5 గ్లాసులు నీళ్లు పోసి ఇట్లా కుక్కర్లో పెట్టేశాను అనమాట. అంటే మూత పెట్టకుండా మామూలుగా విజిల్ లేకుండా చేస్తున్నా. మూత పెట్టేస్తే అంతా చింది పడుతూ ఉందన్నమాట పొంగంతా. అందుకే ఇట్లా మామూలుగా చేస్తున్నా. ఒక గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు రాగులు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మామూలుగా అయితే 1/2 గ్లాసు బియ్యం తీసుకొని గ్లాసు రాగులైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇంకా ఇట్లా మెత్తగా పిండి పట్టేసుకొని బాగా ఇది ఉడికాక, మెత్తగా అన్నం అంతా ఉడికాక కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత ఈ పిండి అంతా వేసేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మూత పెట్టేస్తే ఆ రాగి పిండి అంతా ఆవిరికి అంతా కొంచెం ఉడికినట్లు అవుతుంది అనమాట. ఇంకా తర్వాత దించేసుకొని బాగా ఎనుపుకోవాలి ఇట్లా కర్రతో, తెడ్డు కర్రతో. చాలా రోజులైందండి సంగటి చేయక, ఇంకా అందుకే ఈరోజు చేసుకుంటున్నాము. నిన్నటిది చేపల కూర మిగిలిపోయిందనమాట. ఇంకా దాంట్లోకి ఇది బాగుంటుంది సంగటి కాంబినేషన్ అని చెప్పి ఇంకా చేసుకుంటున్నాము. మెత్తగా బాగా ఉందండి సంగటి అయితే, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. ఇక వేడి వేడిది తింటే చాలా బాగుంటుందండి. నాకు అట్లా వేడి వేడిగా తినడమే ఇష్టము. ఇక రాగులైతే నేను ఊరి నుంచే తెప్పించుకుంటానండి ఎప్పుడైనా. మాకి అంటే ఊర్లో చేలల్లో పండుతాయి అన్నమాట. మాకి కొంచెం రేటు కూడా తక్కువ ఉంటాయి. అందుకే 20 కేజీలు అట్లా తెప్పించి పెట్టుకుంటాను. అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను ఊరికి వెళ్ళినప్పుడల్లా. ఇట్లా మెత్తగా బాగా ఎనిపేసి అంతా ఇట్లా అనేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మూత పెట్టేసి అంతే అండి, అయిపోతుంది. వేడి వేడి సంగటి తినడానికి రెడీ అయిపోతుందండి. ఇవండి ఇవాల్టి ముచ్చట్లు.